రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఇటీవల జరిగిన వివాదం, ఈటెల ఘాటు వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు గురించి గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం బీజేపీలో ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సొంత పార్టీ పెట్టడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈటెల రాజేందర్ మల్కజ్గిరి ఎంపీగా బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పటికీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే ఆవేదనలో ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో జరిగిన ఇటీవలి సమావేశంలో ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ను ఉద్దేశించి నీతిగల వారితో ధైర్యంగా పోరాడతాను, కానీ కుట్రగాళ్లతో కాదు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి నాకు లేదని ఘాటుగా విమర్శించారు. బీ కేర్ఫుల్ కొడక అంటూ బండి సంజయ్ కు హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదం హుజురాబాద్ లో బీజేపీ కార్యకర్తలకు టికెట్ల కేటాయింపు విషయంలో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేస్తున్నారు. అయితే బండి సంజయ్ మాత్రం బీజేపీలో వర్గాలు లేవు, మోదీ గ్రూపు మాత్రమే ఉంది, కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఈటెల అనుచరులకు కోపం తెప్పించాయి. లోక్సభ ఎన్నికల్లో హుజురాబాద్ లో తనకు తక్కువ ఓట్లు రావడానికి ఈటెల వర్గం కారణమని బండి సంజయ్ ఆరోపించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెట్టే ఊహాగానాలు కొత్తవి కావు. 2021లో బీఆర్ఎస్ నుంచి భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగించినప్పుడు సొంత పార్టీ స్థాపిస్తారని వార్తలొచ్చాయి. అప్పట్లో హరీష్ రావుతో కలిసి ఈటెల కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చర్చ జరిగింది. అయితే ఈటెల బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీలో అసంతృప్తితో సొంత పార్టీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, బండి సంజయ్ తో విభేదాలు ఆయనను కొత్త నిర్ణయం తీసుకునే దిశగా నడిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. సొంత పార్టీ స్థాపన ద్వారా ఈటెల తన రాజకీయ బలాన్ని నిరూపించుకోగలరా, లేక బీజేపీలోనే కొనసాగుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.